లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు మార్చ్ 18వ తారీఖు. మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. 1 కొరింథీ 16వ అధ్యాయము 13వ వచనము. ఎవరైతే తమ సొంత ఆత్మీయ స్థితి విషయమై మెలకువగా నుందురో వారే ఇతరుల విషయమై కనిపెట్టి చూడగలరు. ఇతరులు అయితే వ్యతిరేక భావములు మరియు వ్యతిరేక క్రియలు అయిన కోపము, చేదుతనము కలిగి ఉంటారు. కానీ ఎవరైతే దేవుని సన్నిధిలో మెలకువగా ఉంటారో వారే దేవునితో సరిగా ఉంటారు. వారు బహునిశ్చయమైన భావమును కలిగి ఉంటారు. వారి గ్రహింపు, జ్ఞానములలో ఒక సంపూర్ణ వ్యత్యాసము ఉన్నది. నా ప్రసంగం యొక్క మెట్టును గూర్చి కొన్నిసార్లు నేను చాలా నిరాశ పడతాను. నేను నా హృదయమును పరిశీలించుకొనుచున్నాను. మనలో క్రైస్తవ భక్తి జీవితము చాలా క్రింది మెట్టులో ఉన్నది. నా ప్రసంగమునకును మరియు సహవాసములోని నిజ జీవితమునకును ఒక గొప్ప వ్యత్యాసము ఉన్నట్లు నేను చూచుచున్నాను. అది చాలా దుఃఖకరము. నేను సాధకము చేయని దానిని నేను ప్రసంగించను. నేనొక తత్వవేత్తను కాను. నేను జీవించు దేవుని వాక్యమునే ప్రకటించగోరుచున్నాను. నా చుట్టూనున్నవారు ఆ వాక్య ప్రకారముగా జీవించువారుగా నుండగోరుచున్నాను. ఇట్లు జరగకపోయినచో ప్రసంగికుడు ఆకాశములో ఎగురుచున్నాడు మరియు ఒక గొప్ప తత్వము ప్రసంగించుచున్నట్లు ఉండును. అదంతయు తలపై నుండి పోవునట్లు ఉండును. దానివల్ల ఇతరులకు ఏమి ఉపయోగం? నా యవ్వన కాలములో ఏది అభ్యాసము చేసి నేర్చుకొంటినో దానిని నా ప్రసంగం వినుచున్న అనేకులు తమ జీవితములలో అట్టి అభ్యాసము చేయకుండా జీవించుచున్నారు. ఏ వ్యర్థమైన మాట నేను మాట్లాడకూడదని ప్రభువు నాకు నేర్పెను. కనుక నేను కూర్చొని మాటలలో నిమగ్నుడయ్యుండుట మీరు ఎన్నడూ చూచి ఉండరు. ఇది నన్ను ఎంతో కష్టము నుండి రక్షించును. నీవు దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా వెళ్ళినచో ఎంతో మోసము చేసి ఇతరులను పాడు చేయుదువు. ప్రతి విమానాశ్రయములో విమానముల రాకపోకలను అదుపులో పెట్టి నడిపించుటకు కంట్రోలర్ ఉండును. విమానమును నడుపు వైమానికుడు తరచుగా వారితో సంప్రదించుచూ ఉండును. 5,000 అడుగులు ఎత్తులోనికి నేను రావచ్చునా? నా యొక్క దారి సరైనదా? ఏ యొక్క రన్వే నెంబర్ 1 లేదా 2 లేదా 3 అని అడుగును. అక్కడ అతడు వ్యర్థపు మాటలు మాట్లాడకూడదు, లేకపోతే విమానాలు గుద్దుకుంటాయి. మనం కంట్రోల్ టవర్లో ఉన్నవారి వలె ఉన్నాము. ఇతరులను నడిపించుట, సూచనలను ఇచ్చుట, నేర్పించుట మరియు గద్దించుట అనునవి మనము చేయవలసి ఉన్నది. అలాంటి పని కొరకు సరిపడగలవారు కొద్దిమందిగా ఉండుటను బట్టి నేను చాలా విచారపడుచున్నాను. వ్యర్థపు మాటలు కలవాడు కావలివాడుగా ఎలా ఉండగలడు? నీ క్రైస్తవ జీవితములో నీ విశ్వాసపు నడకలో నిలకడగా ఉండుము. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఎన్ దానియేలు గారు.